హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు పలకా బలపం. ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ అవర్ హెల్త్ చిట్కాస్ సిరీస్‌లోని ఇవాళ మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే, షుగర్ క్రేవింగ్స్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఏదైనా మన హ్యూమన్ నేచర్ ఏంటంటే, ఏదైతే వద్దనుకుంటామో అదే ఎక్కువ చేయాలనిపిస్తుందండి. షుగర్‌ని కూడా తగ్గించుకుందాము ఎలాగా అని ఆలోచించడం కంటే, ప్రోటీన్ ఎలా పెంచుకుందాం అనేది ఆలోచిద్దామండి. ఎందుకంటే, మనకి మామూలుగా షుగర్ క్రేవింగ్స్ ఎందుకొస్తాయంటే, మన బాడీలోని మనము యాస్ ఎన్ ఇండియన్ డైట్ మనం రైస్ ఎక్కువ, మేబీ కొంచెం వెజిటబుల్స్, మజ్జిగ, పెరుగు, పాలు అవి తింటామండి. సో, దీనివల్ల ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ వస్తాయి కానీ ప్రోటీన్స్ చాలా తక్కువొస్తాయి. సో, మనము కాన్షియస్‌గా ప్రోటీన్‌ని తినకపోతే ఎస్పెషల్లీ వెజిటేరియన్స్, సో, మన బాడీ ప్రోటీన్ కోసమని క్రేవ్ చేస్తుందండి. చాలా ప్రోటీన్ కావాలి నాకు అని అడుగుతుందండి. అది మనకి హంగర్ లాగా అనిపిస్తుంది. ఆకలి వేస్తుంది ప్రోటీన్ తక్కువ అవ్వడం వల్ల. ఇప్పుడు ఈ ప్రోటీన్ తక్కువ అవ్వడం వల్ల వచ్చే ఆకలిని మనము యూజువల్‌గా రైస్ తినో, లేకపోతే సింపుల్ షుగర్స్, చాక్లెట్స్ ఇలాగ షుగర్స్, స్టార్చెస్, సింపుల్ కార్బోహైడ్రేట్స్‌తో ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేస్తామండి. ఇది ఎలా అంటే చీకట్లో వస్తువు పోగొట్టుకొని వెలుతురులో వెతుక్కున్నట్టే. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి. ఏది తక్కువ పడుతుందో అదే మనము తినాలి. సో, ప్రోటీన్‌ని ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ తినగలిగితే మనకి షుగర్ క్రేవింగ్స్ రోజంతా తక్కువుంటాయి. సో, ఒకవేళ మీరు వెజిటేరియన్స్ అవుతే కనుక రైస్‌ని కీనోవా తోటి కానీ, లేకపోతే లెంటిల్స్ ఎక్కువ అంటే పప్పులు, లేకపోతే అలాంటివి ఎక్కువ తినడంతోటి, ఒకవేళ మీరు ఎగ్ తింటారంటే ఎగ్స్ తినడము, నాన్ వెజిటేరియన్స్‌కి ఆబ్వియస్‌లీ మీట్స్, హెల్తీ మీట్స్ తినడము. అండ్ ఇలాంటి ప్రోటీన్స్ మనము పగలపూట తినేయగలిగితే రోజంతా కూడా క్రేవింగ్స్ రావండి. కార్బోహైడ్రేట్స్, సింపుల్ షుగర్స్ మనం తక్కువ తింటాం. అండ్ మీకు ఏ రకమైన ప్రోటీన్ సోర్సెస్ కూడా మీ డయట్‌లో మీకు ఇప్పటికి రావట్లేదంటే, ఇనీషియల్‌గా కొన్నాళ్ళైనా మంచి హెల్తీ ప్రోటీన్ పౌడర్, వీటి రికమెండేషన్స్ నేను తర్వాత చెప్తానండి ఇంకొక ఎపిసోడ్‌లోని. మంచి ప్రోటీన్ పౌడర్ తోటి సప్లిమెంట్ చేసుకొని ఇనీషియల్‌గా కొన్నాళ్ళకి ఓవర్ టైమ్ డయట్ తోటి వాటితోటి రీప్లేస్ చేసుకోవడం చాలా మంచిదండి. అండ్ నార్మల్‌గా ఎంత ప్రోటీన్ తినాలి అంటే, మన వెయిట్ ఎంతుంటే కిలోగ్రామ్స్‌లోని 50 కిలోగ్రామ్స్ మనిషి మినిమమ్ 50 గ్రామ్స్ నుంచి 100 గ్రాముల వరకు తినొచ్చండి. ఒకవేళ ఎక్సర్సైజ్ బాగా చేసేవాళ్ళు 100 గ్రాముల దాకా కూడా వెళ్తారు. సో, అదండి. షుగర్స్‌ని క్రేవ్ చేయకుండా ఉండాలి ఎలా అంటే, ప్రోటీన్ తినడం ఈస్ ద సీక్రెట్. ఇలాంటి మరెన్నో చిట్కాస్ కోసం మన పలకా బల్పం ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఈ హెల్త్ చిట్కా సీరీస్‌ని ఫాలో అవ్వండి.